దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్ తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. 10 ఏళ్లు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి అనుకుంటా మొదటి వ్యక్తి అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు. దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొదటి వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేశారు, ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు, పివి నరసింహారావు గారు నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈనాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నదానికి కారణం కూడా వాళ్ళిద్దరే. లేకపోతే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వస్తుండే. ఆర్థిక వ్యవస్థ కుళ్ళిపోయి వ్యవస్థ అంతా తయారైపోతే